నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రజెంటేషన్ తెలుసుకోబోతా ఉన్నాం. ఇది మనం బ్రతకడానికి కాదు ఫ్రెండ్స్, బ్రతకడానికి పని చేస్తూ ఉన్నాం, బ్రతుకులలో మార్పు కోసం. అది కంప్లీట్ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఇక్కడ ఎలాంటి బలవంతం కానీ, ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయడం కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయడం కానీ లేదు ఫ్రెండ్స్. కంప్లీట్గా ఓపెన్ మైండ్ తోటి మీరు ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి మీరు ఉండండి. పేపరు పెన్ను రెడీగా ఉంచుకోండి. నేను చెప్తున్న ప్రతి పాయింట్ శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీకు అర్థం కాని ఉంటే అక్కడ రాయండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు హ్యాండ్ రైజ్ చేసి మీకు వచ్చినటువంటి అర్థం కానటువంటి విషయాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019న రావడం జరిగింది. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీరు ఇది అర్థం చేసుకున్నట్లయితే ఒక టర్నింగ్ పాయింట్ ఈరోజు కాబోతుంది మిత్రులారా. 100% నచ్చితే మనం కలిసి పనిచేద్దాం. హెడ్ ఫోన్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వినండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము శ్రద్ధగా వింటామో అప్పుడు మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం ఆచరించగలుగుతాం. సో శ్రద్ధ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. శ్రద్ధ ద్వారానే జ్ఞానం వస్తుందని గీతలో కూడా చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సో మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. వెంకట్ సార్ చెప్పారు, ఎవరైనా మీరు పిలిచి ఉంటే వాళ్ళకి సౌండ్ రావట్లేదంటే కాల్ వయా డివైస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్, కానీ దాంట్లో ఇంకా పవర్ఫుల్ సర్వీస్ సెక్టార్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న అన్నిటిలో కంటే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, ఈరోజు ఇక్కడ మనం ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం కూడా ఒక టెక్నాలజీ యాప్. మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా, ఇలా ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి. మన అవసరాన్ని వాడుకుంటున్నాం తప్ప దాని వెనుక ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు వరకు చూడలే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, అక్కడ ప్రయాణం చేసేవాళ్ళు వేరే, అక్కడ తీసుకెళ్లేవాళ్ళు వేరే. జస్ట్ ఈ టెక్నాలజీ వాళ్ళు వాడినందుకు 20-30% తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక టెక్నాలజీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ మొబైల్లో. ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ అయింది మిత్రులారా. ఇప్పటివరకు మనం అనుకున్నటువంటి యాప్స్, టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C. వాళ్ళు కస్టమర్స్ను తయారు చేస్తూ ఉన్నారు, మనం వాళ్లకు ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా భారతదేశంలో మొట్టమొదటిసారి B2B, అదే నెక్స్ట్ మనీ మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. అయితే అక్కడ మనకు సర్వీస్, కస్టమర్, బిజినెస్ టు కస్టమర్. అక్కడ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఏమీ లేదు మనకు.
కేవలం మనను వాడుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే అదే సేమ్ మార్జిన్ను 10% 90% డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి దాని మూలంగా ఒక గొప్ప ఆదాయం మనకు వస్తూ ఉంది. సో ఆ కంప్లీట్ ఎలా వస్తుంది ఏం సంగతి అనేది ఈరోజు ప్రజెంటేషన్లో మనం తెలుసుకుంటాం. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటంటే, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారత ప్రభుత్వంలో డైరెక్ట్ సెల్లింగ్లో. ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఇది ఒక కంపెనీ. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. మీరు కావాలనుకుంటే గూగుల్ బాబాని అడగొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అందులో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. ఎక్కడైనా మనకు పెట్టుబడి ఉన్నట్లయితే మళ్ళీ మనకు వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోతే మనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి లేదు. కాబట్టి ఇది పెట్టుబడి లేనటువంటి ఒక వ్యాపారం. దాని తర్వాత చూసినట్లయితే 457 కంపెనీల్లో 456 కంపెనీలు కూడా ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఈరోజు ఒక సీనియర్ సేల్స్మెన్స్ అయిపోయారు, మీకు తెలుసు. ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరమూ లేదు. రెండవది, ఎలాంటి ప్రోడక్ట్ కొనాలి అనే రూల్ కూడా కంపల్సరీ ఏమీ లేదు. సర్వీసెస్ వాడాలి అని కూడా కంపల్సరీ ఏమీ రూలు లేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఫిజికల్గా మనం ఆ ప్రోడక్ట్స్ మోసుకెళ్ళి సర్వీస్ చేయాలి, పని చేయాలి అనేది కూడా ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా కూడా డిజిటల్ ద్వారా ఆ సర్వీసెస్ను వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక పోయినట్లయితే మనము డబ్బుల కోసం పని చేస్తూ ఉన్నాం. మన యొక్క డబ్బులు మనకి ఇవ్వడానికి ఒక కట్ ఆఫ్ డేట్ అని, పేఅవుట్ డేట్ అని ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 24/7 మిత్రులారా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సేమ్ టైంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ సెషన్లో కూడా మీరు చూశారు. సో మినిట్స్ కాదు, సెకండ్స్ కూడా సేమ్ సెకండ్లో మన అకౌంట్లోకి వచ్చే ఒక గొప్ప అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే అందుకే వ్యాపారం అనేది చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉంది. నేను మీలాగా చెప్పాను, 3వ తారీఖు అక్టోబర్ 2019 నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నా టీం ఒక 52,000 క్రాస్ అయిపోయింది. నా గొప్పతనం అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. కాబట్టి ప్రజలు దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఫార్ములా మార్చకుండా దినాభివృద్ధి చెందుతూ ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఇంకా సర్వీస్లో 90% సర్వీసెస్ కంప్లీట్ అయినాయి, ఇంకా 10% ఉన్నాయి. డెవలపింగ్ కంపెనీది. ఫస్ట్ ఇక్కడ టీం తయారు చేస్తూ ఉంది. టీంలో అంటే అర్నర్స్ అన్నమాట. ఆ అర్నింగ్ అమౌంటే 178 కోట్లు. అంటే ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అది. కానీ తర్వాత మనకు ఎవరెవరికి ఎక్కడ పొదుపు జరిగినా కూడా మనకు నిద్రలో కూడా డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇది డెవలపింగ్ యాప్ మిత్రులారా. ఎన్నో రకాల ఆదాయాల్లో ప్రైమ్ మెంబర్షిప్ ఆదాయం అనేది 178 CR. అది ఎలా వస్తుందో కూడా చూద్దాం. దాని తర్వాత చూసినట్లయితే మనము ఒకవేళ అర్నర్గా కావాలనుకుంటే యూజర్గా యాప్ యూజ్ చేసుకుంటాము, అర్నర్ అయితే పని చేస్తాం. సో ఫ్రెండ్స్, ఎవరికైనా కూడా మనం ఇది షేర్ చేయొచ్చు యాజ్ ఏ యూజర్గా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుతూ ఉన్నారో వాళ్లకు మనం ఇది చెప్పొచ్చు. ఎవరైతే బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణం చేస్తూ ఉన్నారో వాళ్లకు ఇది చెప్పొచ్చు. ఎవరికైనా కూడా మనం ఇది షేర్ చేయొచ్చు.
మనకు జరిగే బెనిఫిట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉదాహరణకు చూసినట్లయితే మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంటే నేను వచ్చేసి మీ ఆ సబ్బు గురించి నెగిటివ్గా మాట్లాడి నా ప్రోడక్ట్ నా సబ్బు వాడండి అని మీకు అంటగట్టాల్సిన అవసరం లేదు. మీ అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు మిత్రులారా. మరి మీరు వస్తువులే కాకుండా సర్వీసెస్లో కూడా ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది, ఎవరికైనా మనం చెప్పవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే ఈరోజు నా టీంని 52,000 అయినప్పటికీ అన్నీ కూడా ఆన్లైన్లోనే మనకు టీం మేనేజ్మెంట్ చేయవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే ఒక కంపెనీ యొక్క ఉన్నతి కానివ్వండి, లేదా పనిచేసే వాళ్ళ యొక్క అభివృద్ధి కానివ్వండి, మీటింగ్స్ ట్రైనింగ్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్స్ ట్రైనింగ్స్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, 32 years ఎక్స్పీరియన్స్లో నేను కూడా అదే ఫీల్ అయ్యా, నేను కూడా అదే ఫేస్ చేశా. కానీ ఈరోజు చూడండి, రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఎడ్యుకేషన్ తీసుకుంటా ఉన్నారు, అంటే ప్రజెంటేషన్ వింటా ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో మిత్రులారా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఈరోజు ఇక్కడ ఉంది. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి నేను మీటింగ్కి వెళ్తా ఉన్నా. అప్పుడు ఇంకా ఈ కరోనా వచ్చిన తర్వాత జూమ్ గురించి చాలా ప్రాచుర్యం పొందింది, కానీ అంతకుముందు అసలు ఎవరికి తెలిసేది కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి నేను ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా నేను చేసినటువంటి పనిని చెప్తా ఉన్నా. మరి చెప్పడం మూలంగా 5 digits ఇన్కమ్ కూడా నాకు క్రాస్ అయిపోయింది మిత్రులారా. మీకు అవుతుంది, కాపీ పేస్ట్. ఆ తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉంది. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20,000 రూపాయల కమిషన్ రానటువంటి ఒక చిన్న టీం. అతను క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయమే అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. దీని వెనుక సీక్రెట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి గొల్లాలు లేనటువంటి కంపెనీ. రైట్ లెఫ్ట్ అని, పీవీ బీవీ అని, సీలింగ్ ట్రిమ్మింగ్ అని గతంలో ఏవైతే విన్నామో అవి ఏవి కూడా లేనటువంటి సిస్టమ్ మిత్రులారా. కాబట్టి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేయండి, దీన్ని మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ప్రొఫైల్ అని రాయండి ఫ్రెండ్స్. అక్కడ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వ్యవస్థాపకులు ప్రమోటర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ యొక్క సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. సో మిత్రులారా, రేపు 11వ తారీఖు డిసెంబర్, నెక్స్ట్ వీక్లోనే కంపెనీ యానివర్సరీ జరగబోతా ఉంది, 7th యానివర్సరీ. యానివర్సరీ కూడా కంపెనీ కాంప్లిమెంట్ ఇచ్చింది, అందరికీ అవకాశం ఇచ్చింది. ఎవరైతే వాళ్ళ ద్వారా ఒక 5 రెఫరల్స్ చేస్తారో వాళ్ళకు ఒక సిల్వర్ కాయిన్ అని, 10 రెఫరల్స్ ఎవరైతే చేస్తారో ప్రైమ్ మెంబర్స్ చేస్తారో గోల్డ్ కాయిన్ అని, 20 ఎవరైతే చేస్తారో ఆర్టీపీ. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి మనము ప్రోగ్రాంలో గోవాలో 3 days 2 nights ఫ్యూచర్ ప్లాన్ గురించి పర్సనల్గా కలుసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. ఎవ్వరు కూడా మిస్ కాకండి. ఎందుకంటే 20 మందిని గనక మనం ప్రైమ్ మెంబర్లు తీసుకురాగలిగితే మీరు 200 మందితోటి మాట్లాడండి, తప్పకుండా అయిపోతారు. వాళ్ళను ఇక్కడ మీటింగ్ అటెండ్ చేయండి, డెఫినెట్గా అర్థమైపోతుంది, వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయిపోతారు. సో మీరు కాన్ఫిడెంట్గా పని చేయండి, రిజల్ట్ తప్పకుండా వస్తుంది. అయితే మిత్రులారా, మరి స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ, మచ్చలేనటువంటి కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. సో ఇంత నీట్గా ప్రొఫైల్ ఉంది కంపెనీ. మరి అలాంటి కంపెనీ 1 జనవరి 2017న ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది అనే విషయం ఏదైతే ఉందో మీకు తెలియాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో
మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. సారు కూడా ఇన్విటేషన్ వచ్చింది, సారు కూడా వెళ్ళారు. అయితే ఫ్రెండ్స్, అక్కడ సారు గమనించింది, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. B2C మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లో అతను ఆ రోజు నిర్ణయం తీసుకొని B2B అనే విధానం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏదైతే ఉందో అందులో 90% మనకు, 10% కంపెనీకి. ఆ విధంగా డిసైడ్ అయింది మిత్రులారా అప్పుడే. ఇక పోయినట్లయితే ఈరోజు మన దేశంలో నెంబర్ 1 రావాలి, యావత్ ప్రపంచంలో ఈ యాప్ నెంబర్ 1 దిశగా అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నారు 10% తీసుకునే అభిషేక్ కుమార్ బర్మన్ సార్. ఇక 90% తీసుకునే మనం ఎంత అనేది అది మన పైన ఆధారపడ్డది ఫ్రెండ్స్. అయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ అంటే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ వర్క్ చేయలేం. అయితే మిత్రులారా, మరి ఒక పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే లాగా అన్నమాట, అది మనం ప్రస్తుతం చేయలేము. కానీ అది చేయడానికి ప్రత్యామ్నాయంగా అవైతే ఉన్నాయి యాప్స్ ఆల్రెడీ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మరి మన కష్టార్జితం ఏదైతే ఉందో సేమ్ టైంలో కూడా మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. మీరు చూశారు మార్నింగ్ సెషన్లో. కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే ఎంటర్ప్రెన్యూర్లో నెంబర్ 1 చేయాలి, ఒక ఓనర్గా నెంబర్ 1 ఓనర్ను చేయాలి అనే దిశగా పనిచేస్తూ ఉన్నారు. మరి మనం చేసే ఉద్యోగంలో, మనం చేసే వ్యాపారంలో మన బాస్ ఎలా ఆలోచన చేస్తాడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే ఈ వ్యాపారం అంతా కూడా కామర్స్, ఆన్లైన్. గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 100% కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఆ తర్వాత B2B మిత్రులారా, B2B ఈరోజు ఒకటే ఉంది, ఫ్యూచర్లో ఒకవేళ వచ్చినా కూడా నెంబర్ 1గానే ఉండాలి. ఆ దిశగా పనిచేస్తా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషన్, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 2016 కంటే ముందు జనాలు నష్టపోయినంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే అప్పుడు మన దగ్గర గైడ్లైన్స్ లేవు. కానీ ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత కూడా నష్టపోతే ముమ్మాటికి మనదే తప్పు మిత్రులారా. మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశ మనను ఆ విధంగా తయారు చేస్తుంది. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, ఇక్కడ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉన్నాం. ఇకపోతే నిజాయితీకి ఇంకో నిదర్శనం చూడండి. దాదాపుగా సంవత్సర కాలం, 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. 26 డిసెంబర్ 2017, దాదాపు సంవత్సర కాలం లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఈరోజు సీరియల్ నెంబర్ 277 ఉంది మిత్రులారా. కాబట్టి మనం ఒక లీగల్ పని చేస్తూ ఉన్నాం. తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి. అందరు కూడా ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ సర్టన్ టైం వరకు మాత్రమే ఆ యాప్ ఉంటుంది. ఆ తర్వాత యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో మీరు 6 నెలలు 6 సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికీ మీ యొక్క యాప్ ఓపెన్ అవుతుంది. ఇకపోతే మిత్రులారా, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సబ్జెక్టు నెక్స్ట్ మనీలోనే ఉంది. ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి పని చేసినట్లయితే, అంటే ఈచ్ 1 టీచ్ 5, ప్రైమ్ మెంబర్ కాలే అతను, సైన్ అప్, ఫ్రీ సైన్ అప్. దాని ద్వారా కూడా పార్ట్ 1లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపోతే మిత్రులారా, మరి ఎక్కడ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, రిపీటెడ్ అలాంటి ప్లేస్లో మనకు క్యాష్ బ్యాక్ రావడము ఎంత గొప్ప విషయం అర్థం చేసుకోండి. ఇదే విషయాన్ని కనుక మీరు ప్రచారం చేసినట్లయితే మనకు 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఇది కూడా పార్ట్ 1లో చాలా క్లియర్గా మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండో స్టెప్లో ప్రైమ్ మెంబర్షిప్. ఇదే నేను ఎప్పుడు చెప్పేది. అయితే మిత్రులారా,
ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఏదైతే ఉందో, ఈరోజు మీకు యూట్యూబ్కు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, ఈరోజు మీకు పేటిఎంకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఆల్రెడీ ఉంది. అయితే మిత్రులారా, ఈరోజు ఉదాహరణ అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ సంవత్సరానికి 999 రూపాయలు వాళ్ళు సర్వీస్ ఇస్తూ ఉన్నారు. మీరు ఫ్రీ సైన్అప్ చేసుకొని కూడా ఐటమ్ పర్చేజ్ చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ కాకుండా. ప్రైమ్ మెంబర్ అయి కూడా చేయొచ్చు. అయితే మిత్రులారా, అతను కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇయర్లీ మళ్ళీ రినివల్ చేసుకోవాలి. ఇక్కడ అసలు రినివల్ సిస్టమ్ లేదు. ఆఫర్స్ అండ్ టైఅప్ ఓపెన్ అవుతుంది. దాంతోపాటు రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్ ఇవన్నీ మీకు చెప్పా. ఇది అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి సర్వీసెస్ 90% మీరు హోప్ పెట్టుకోండి. ఇంకా 10% అనేది, ఎందుకంటే B2B ఇప్పటి వరకు లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో మనం కొద్దిగా అక్కడ పేషెన్సీ ఉంచుకోవాలి. అర్నింగ్లో మాత్రం 100% పర్ఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. అయితే మరి ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనకు పరోక్షంగా ఫ్రీయే. ఇది కూడా అది ఎలా చూసినట్లయితే, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా వచ్చే లాభాల్లో మనకు క్యాష్ బ్యాక్ అనేది గొప్ప లాభం ఉంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉండదు, గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్. దాని తర్వాత కంపెనీకి పే చేసేటటువంటి అమౌంట్ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కానీ మిత్రులారా, రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత డిస్కౌంట్ పాయింట్లు ఫోర్స్లోకి వస్తాయి. బట్ వస్తాయి, ల్యాబ్స్ లేదు కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఇకపోతే మనం ఈరోజు కొంత శ్రమ చేసి టీమును తయారు చేసుకొని వాళ్లకు క్యాష్ బ్యాక్ ఇప్పించినందుకు మిత్రులారా, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్రౌజరీ ఐటమ్ కొన్నా వస్తుంది. అన్ని ప్లేస్లలో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప అవకాశం ఉంది. ఇకపోతే నాకు నచ్చిన పాయింట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రీ సైన్అప్. అతనితోటి మనం టైం స్పెండ్ చేసినందుకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. అంటే ఈక్వల్ టు ₹50 ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ రివార్డ్ పాయింట్స్ మనకు ఎలా బ్యాక్ అవుతుంది అని చూసినట్లయితే, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. ఇక్కడ 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మీరు పార్ట్ 2 సెషన్లో క్లియర్గా చూడగలుగుతారు. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపీ ఉంది. ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లెయిన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది. ఈరోజు మీరు చూసినట్లయితే పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. ఆ తర్వాత వారెన్ బఫెట్ గారు ఈరోజు మిత్రులారా, ఇక్కడ నెక్స్ట్ షాపీ ద్వారా మనకు ఈ రివార్డ్ పాయింట్స్ ప్లస్ క్యాష్ బ్యాక్ మనకు వస్తాం. అయితే అక్కడ వాళ్ళు వారెన్ బఫెట్ గారు B2Cలో ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. వచ్చినటువంటి ప్రాఫిట్లో 10% కంపెనీ తీసుకుంటా ఉంది, 90% మనకి ఇస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ. ఇది ఇన్వెస్టర్స్ చేత స్టార్ట్ చేయబడ్డ కంపెనీ కాదు. ఆ తర్వాత చూసినట్లయితే కొంత టైం అనేది పడుతుంది, ఎందుకంటే ఇన్వెస్టర్స్ లేరు ఇక్కడ, మనమే చేయాలి డెవలప్. ఆ తర్వాత చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్, ఇక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. మీరు ఒక యూజర్గా ఎప్పుడు హ్యాపీగా మీరు ఉండే పరిస్థితి ఉంది. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఎల్ఐసి ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నారో, రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారో, మనము ఈ యొక్క యాప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సింపుల్, ఇది అందరికీ ఉపయోగపడేదే, పొదుపు అనేది. కాబట్టి ఆ థీమ్ తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మిత్రులారా, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. వేరే వాళ్ళు చెప్తారు ఎందుకు తీసుకోవాలి సార్ నేను అంటారు కొంతమంది. ఎస్, లైఫ్ టైం నీకు సేవింగ్స్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు.
సర్వీసెస్ వాడుకోవడం ద్వారా నీకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఈ రివార్డ్ పాయింట్స్ 1500 కూడా మనకు రిటర్న్ అయిపోతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇదే కాకుండా 1770 రూపాయలతోటి మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. ఒక పార్ట్నర్గా నిద్రపోతున్న డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. నాకు ఏం జరిగిందో మీతోటి నేను షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే స్వకార్యము స్వామి కార్యం ఉంది. కంపెనీకి 1500, 18% జిఎస్టీ భారత ప్రభుత్వానికి. దాని తర్వాత చూసినట్లయితే మనకు పొదుపు సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు జరుగుతూ ఉంది. ఆ జరిగినటువంటి మంచిని ఎట్లాగూ ఈ రోజులలో వాట్సాప్లో రకరకాల మెసేజ్లు పంపుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మీకు జరిగిన బెనిఫిట్ ఏదైతే ఉందో షేర్ చేస్తూ ఉన్నారు త్రూ వాట్సాప్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్లకు నచ్చినట్లయితే వాళ్లకు పొదుపు కావాలనుకుంటే వాళ్ళు ప్రైమ్ మెంబర్ అవుతారు. అదే రెఫరల్. ఇది చైన్ లింక్ సిస్టమ్ కాదు, జనాలను చేసే పద్ధతి కాదు. అతని పొదుపు కోసం అతను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ తర్వాత ఈ పని చేసినందుకు లెవెల్ క్యాప్ రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ. మిత్రులారా 8 రకాలు ఇన్కమ్స్. సో మరి ఒక్కసారి మనం చూసినట్లయితే మరి కంపెనీ ఎలా చెప్పాం 90% ఎలా ఏ పద్ధతి ద్వారా ఇస్తూ ఉంది. 2 పనులు ఉన్నాయి మిత్రులారా ఇందులో. ఒకటి రెఫర్ అండ్ హెల్ప్. మిత్రులారా రెఫర్ అండ్ అర్న్ 20%. ఆ తర్వాత చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్. సో ఈ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉందో మనం వెంటనే తీసేసుకోవచ్చు. మీరు మార్నింగ్ సెషన్లో కూడా చూశారు ఐఎంపిఎస్ నెఫ్ట్ ఎలా చేశారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇందులో అడ్మిన్ ఫీజు, అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతుంది. మిత్రులారా ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు. ప్రతి రెఫరల్ పైన 20% అంటే 300 ఇది మన అకౌంట్ క్రెడిట్ అయిపోతాం. దాని తర్వాత చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా. ఫస్ట్ మనకు రెఫరల్ అండ్ అర్న్ 20%, తర్వాత హెల్ప్ అండ్ అర్న్. అతనికి 20% ఇప్పిస్తే మనకు 2% వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏ కంపెనీ మనం చేస్తున్నప్పటికీ మనం డబ్బు కోసమే చేస్తూ ఉన్నాం. సో అది మనం మర్చిపోవద్దు. ఏ కంపెనీకి కూడా మనము బాండెడ్ లేబర్ కాదు. సో రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ మిత్రులారా. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు దీన్ని. 74% 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. కంపెనీలో లేదు, ఇది మనం డిజైన్ చేసుకున్నాం. ఇంతమందిని చేయాలని రూల్ లేదు ఫ్రెండ్స్. మీరు 4గురితో చేయొచ్చు, 3గురితో చేయొచ్చు, 10 మందితో చేయొచ్చు. ఎంత అయినా కూడా మీరు చేయొచ్చు. కానీ ఒక ఎస్టిమేషన్, నేను ప్రైమ్ మెంబర్ కావడం నా చేతిలో ఉంది, ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే అవసరం కానీ ఆలోచన కానీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఉంటారు. కానీ మనము హౌ టు అప్రోచ్ అనే విధానంలో వెళ్ళవలసి ఉంటుంది. సో ఎవరు 5ను వాళ్ళు ఒక రోజులో తెచ్చుకుంటే 10 రోజులలో కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోవచ్చు, 10 వారాలలో అయిపోవచ్చు, 10 నెలలలో కావచ్చు, 10 సంవత్సరాలలో కావచ్చు. అంటే మన యొక్క స్పీడ్ పైన ఆధారపడి ఉంటుంది తప్ప రైట్ లెఫ్ట్ కానీ పీవీ బీవీ కానీ గొల్లాలు లేవు మిత్రులారా. నేను మీకు చూపిస్తాను. నేను అదే దిశగా పని చేస్తా ఉన్నా. నాకు మీకు తేడా ఏమీ లేదు. మీకంటే కొద్దిగా మొదలు వచ్చా నేను, అంతే. ఆ తర్వాత మిత్రులారా మరి ఎంత ఇన్కమ్ కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఈచ్ 1 టీచ్ 5 అంటే మనకు ఈ బెనిఫిట్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 1 టీచ్ 5 కాకుండా ఈచ్ 1 టీచ్ 6 చేసినట్లయితే 1000 కోట్ల రూపాయలు కూడా వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు ప్రైమ్ మెంబర్ అయిపోయారు, అయిపోయినంత మాత్రాన డబ్బులు వస్తాయి అనుకోకండి. కంపల్సరిగా మీరు ఇది ఒక ఉద్యోగమే, ఇది ఒక వ్యాపారమే. రోజుకు 2 క్లాసులు రావచ్చు. ఉదయం ఎడ్యుకేషన్, నైట్ ప్రజెంటేషన్. ఆ తర్వాత మిత్రులారా మీరు ప్లాన్ ప్రకారంగా పనిచేయవచ్చు. ఎందుకంటే మీకు అవగాహన అనేది ఏర్పడ్డప్పుడు ఆచరించడం చాలా సాధ్యం అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ టీం తయారైపోయిందో ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేస్, లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.
అదే లెవెల్ క్యాష్ బ్యాక్. నిద్రపోతున్న డబ్బులు వచ్చే పద్ధతి ఉంది మిత్రులారా. మరి ఒక్కసారి చూసినట్లయితే ఈరోజు జియో వాళ్లకు మిత్రులారా 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేసినందుకు 2,10,00,000 రూపాయలు డైలీ వస్తూ ఉంది. మనం అదే పని చేస్తూ ఉన్నాం. 1,00,000 టీం తయారు చేశాం. కానీ వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి చేస్తే మనం డబ్బు సంపాదించుకుంటూ టీం తయారు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రీఛార్జ్ చేశారు. అది ఏదైనా ఉండొచ్చు, ఏ నెట్వర్క్ అయినా పర్వాలేదు. 400 రూపీస్, దానిపైన 2% అంటే 8 రూపీస్ వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 25% అంటే 2 lakhs. 2 lakhsలో మిత్రులారా డివైడెడ్ బై 10 అంటే 20,000 పర్ హెడ్. మరి రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోద్దా? మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తూ ఉన్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో వస్తువులపైన కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ అనేది బ్రహ్మాండమైనటువంటి మార్కెట్, మీకు తెలుసు. దాంట్లో కూడా మనకు అతని క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన కష్టార్జితంలో 5% అడ్మిన్ 3.75 TDS డిడక్షన్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఎలాంటి డిడక్షన్ లేదు, 100% మనం యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. మొదట రాయల్టీ సిల్వర్ రాయల్టీ అంటే ఫ్రెండ్స్, ఫ్రంట్ లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. అందులో ఒక్కొక్క లెవెల్ ఒకరు వచ్చిన 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు ఎవరైతే అవుతారో అన్లిమిటెడ్ డెప్త్ రాత్రి 12 గంటల తర్వాత 1% అంటే టోటల్ ఎంత ఉందో అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మన టీంకు సంబంధించింది ఇది. ఆ తర్వాత మీ ఫ్రంట్ లైన్లో ఎవరైతే ప్రైమ్ మెంబర్ ఉన్నారో మిత్రులారా, రేపు 11వ తారీఖు వరకు మీరు గనక 5 మంది చేసినట్లయితే ఈ ఇన్కమే కాకుండా మనకు అదనంగా ఒక సిల్వర్ కాయిన్ ఉంది. మీరు 10 మందిని ఫ్రంట్ లైన్ చేసినట్లయితే గోల్డ్ కాయిన్ ఉంది. 20 మందిని గనక మనం ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే మనకు ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంది. మన ఉద్దేశం ఒకటే, స్ట్రాంగ్ టీం చేయాలి, మిమ్మల్ని త్వరగా సార్ క్రౌన్ డైమండ్ చేయాలి, 178 మీకు ఇప్పియాలనే సీక్రెట్ దాని వెనుక ఉంది తప్ప సిల్వర్ కాయిన్ ఎంత 10 గ్రామ్సే కదా అని అమౌంట్ తోటి క్యాలిక్యులేట్ చేయకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి సిల్వర్ రాయల్టీ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 5 మందిని సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అవుతాం. గోల్డ్ అయినప్పుడు మనకు 2% అన్లిమిటెడ్ డెప్త్, 1% సిల్వర్కు 1% మనకు. దాని తర్వాత చూసినట్లయితే మన ఫ్రంట్ లైనే కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్ అవుతాం మిత్రులారా. ఎక్కడనైనా టార్గెట్ టఫ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఈజీ చేయబడ్డది చూడండి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ 3% ఇంతకు ముందు లాగానే సేమ్ డిఫరెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. ఆ తర్వాత మిత్రులారా క్రౌన్ డైమండ్ మీరు తలుచుకుంటే రేపు జనవరి 10వ తారీఖు వరకే క్రౌన్ డైమండ్ కావచ్చు. అలాంటి స్టెప్స్ మన దగ్గర ఉన్నాయి, తయారైంది, సిలబస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, క్రౌన్ డైమండ్ అనేది ఉంది కంపెనీలో, కానీ ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడ లేదు. అదేంటి అంటే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఈరోజు నెలకు 3 లక్షల రూపాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి 3 నెలలకు ఒకసారి 9 లక్షలు వచ్చాయి. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. మన పర్సులో నుంచి 100 రూపాయలు పడిపోతే మనం బాధపడతాం. ఒక నెల రోజులు లేట్ అవుతే ఆ 3 లక్షలు కూడా నెల రోజులు లేట్ అవుతుంది. అర్థం చేసుకోండి మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే మన 5 మంది ఈచ్ 5 అనుకున్నాం, హెల్ప్ 5. సో ఆ హెల్ప్ 5 చేసినందుకు మనకు వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మిత్రులారా 30 రోజుల్లో కనుక ఇది మీరు చేసినట్లయితే మీకు అదనంగా ఒక గోవా ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ డబ్బులతోటి మనం ఎంజాయ్ చేసి రావచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ 5 మందిని మీరు గోవాకు ప్లాన్ చేసినట్లయితే 90 రోజుల కాలంలో 525 125 అప్పుడు మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే మిత్రులారా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అయ్యో నాకు అప్పుడు అర్థం కాలేదు కదా అని బాధపడొద్దనే ఉద్దేశంతో
ఆ నో టైం లిమిట్ తయారు చేశారు. ఎప్పుడైనా సరే పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పండి, డెఫినెట్ ఫారెన్ టూర్ చేయబోతాం. 525 125 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేసినప్పుడే మాత్రం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కానీ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది నైట్ 9 o'clock. వేరే లాంగ్వేజెస్లో మీ సీనియర్ సహకారంతో తీసుకోండి, వేరే లాంగ్వేజెస్లో కూడా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఏదైతే చెప్పానో ఆ దిశగా నేను పనిచేస్తూ ఉన్నా, నేను బాగుపడతా ఉన్నా, మిమ్మలను బాగుపరుస్తా, కలిసి మనం పని చేద్దామని చెప్తున్నా మిత్రులారా. మీకు నచ్చినట్లయితే కాపీ పేస్ట్ ఎన్ని పనులున్నా ఉదయం రాత్రి మీటింగ్స్ రావాల్సిందే. ఎందుకంటే బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు కోసం, బ్రహ్మాండమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే అప్లికేషన్లో కూడా మార్నింగ్ టైం మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా జరుగుతుంది వర్క్ అని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు మీటింగ్ మిస్ కావద్దు. దాని తర్వాత చూసినట్లయితే మరి ప్రైమ్ మెంబర్ అయినందుకు ఎక్కడేమైనా నష్టం ఉందా నేను పని చేయలేకపోతే? నో. చూడండి మిత్రులారా, విన్ విన్ ఆఫర్ అనమాట. మీకు పొదుపు, మాకు ఆదాయం. ఒక కుటుంబానికి ₹16,731 పొదుపు అయ్యాయి ఇవన్నీ వాడుకున్నప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ మీరు అర్థం చేసుకోండి. సైన్ అప్ కాకుండా కూడా మీరు మీటింగ్కి రావచ్చు. కాబట్టి ఒకవేళ అలాంటిది ఉంటే మీ సీనియర్ సహకారంతో సైన్ అప్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్లో మీరు చేసినప్పుడు మీ యొక్క ఎవరైతే పంపించారో మీకు వాళ్ళ యొక్క యూజర్ నేమ్, అంటే వాళ్ళే మీకు రెఫరల్, అది అక్కడ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ చేయండి వాళ్ళేనా కాదా. పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ క్రాస్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవడం, ఐదో స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వడం, ఆరో స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇక పోయినట్లయితే ఈరోజు మామూలుగా మనం ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్న ఐడి ప్రూఫ్ అడుగుతారు. అదేవిధంగా ఇది నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో కాబట్టి ఉంది, కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీగా పాన్ కార్డ్ ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ప్రొఫైల్ను మన బ్లడ్ రిలేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ ప్రొఫైల్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేసినట్లయితే మన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ₹1770 కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. యాప్లో వాలెట్ అని ఉంటుంది, వాలెట్ ఓపెన్ చేయగానే యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ ఓపెన్ చేయగానే అక్కడ 1770 అగుపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది, గేట్వే ద్వారా డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎక్కడైతే ఉందో, గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఫోన్పేలో ఉందా, ఆన్లైన్ అకౌంట్లో ఎక్కడ డబ్బులు ఉన్నప్పటికీ మీరు నెక్స్ట్ మనీ యాప్లోకి తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే ప్లస్ మార్క్ రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ ఓపెన్ చేసినట్లయితే అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కగానే మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అగుపిస్తాయి. మళ్ళీ ఏదైనా చేంజెస్ ఉంటే చేయొచ్చు, అక్కడ అప్గ్రేడ్ నవ్వనాలి, తంబు మార్క్ వస్తుంది మిత్రులారా. కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రెగ్యులర్గా 2 గంటలు అటెండ్ కాండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారత ప్రభుత్వం గుర్తించింది. యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఆధారపడ్డది. అలాంటి దాంట్లో సర్వీస్ సెక్టార్ వచ్చింది, ఇది ఇంకా పవర్ఫుల్ మిత్రులారా. అలాంటి నెక్స్ట్ మనీ కంపెనీలో మన సీనియరే చంద్రశేఖర్ సార్ ఫస్ట్ డైమండ్ ఆఫ్ ద నెక్స్ట్ మనీ. ఆ తర్వాత చూసినట్లయితే అతని యొక్క జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది మిత్రులారా, రిజర్వ్ చేసుకోండి. అతను ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత చెప్పిన అతని గురించి చాలా తక్కువే. కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాను. ఈరోజు ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రైనర్ అతని యొక్క ప్యాకేజ్ మిత్రులారా 30 lakhs rupees. సో మీరు ఆలోచన చేయండి, నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తే చేస్తుండ అన్నప్పుడు మరి మనము చేయాలా వద్దా? మరి ఉద్యోగ రీత్యా ఉదయం 7 నుంచి రాత్రి 11, 12 గంటల వరకు బిజీ అయిన ప్రొఫెషన్లో ఎందుకు చెప్తున్నా మిత్రులారా, నెక్స్ట్ మనీ చాలా
ఈజీ వ్యాపారం అర్థం అవుతే, అర్థం కాకపోతే చాలా టఫ్ అవుతుంది. అర్థం కావాలంటే రెగ్యులర్గా మీరు మీటింగ్స్కు రావాలి. రావడమే కాకుండా ప్రతి పదాన్ని కూడా నేను ఈరోజే వచ్చాను అనే భావనతోటి మనం నేర్చుకోవాలి. సో అతని యొక్క జూనియరే మిత్రులారా అంకిత్ ఖన్నా గారు. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని సృష్టికర్త. ఆ తర్వాత జూమ్ మీటింగ్ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఆ సారే నాకు నేర్పించారు మిత్రులారా. సో మీరు మాట్లాడవచ్చు. సోషల్ మీడియా పైన అపారమైన పట్టున్నటువంటి వ్యక్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి ఈరోజు నేను మీకు ఏదైతే చెప్పానో మరి వాస్తవంగా ఇప్పటివరకు మీరు గతంలో ఎన్నో మీటింగ్స్ ఇని ఉండవచ్చు. కానీ దానికి దీనికి ప్రధానమైనటువంటి తేడా చూసినట్లయితే ఇక్కడ చేసిందే చెప్పాలి, చెప్పేదే చేయాలి మిత్రులారా. చూడండి, నేను మీకు నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేస్తా ఉన్నా. నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబర్ 2019. మరి నిజమేనో కాదో చూడండి ఫ్రెండ్స్, ప్రొఫైల్లో చూడండి చాలా క్లియర్గా రాసుంది. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్ మిత్రులారా. ఆ తర్వాత నేను మీకు చెప్పాను ప్రైమ్ మెంబర్షిప్ బాధ్యత మీరు తీసుకోండి, సూపర్గా లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను. మరి నేను తీసుకున్నానా లేదా, మీకు ఊరికే చెప్పానా? ఇది కూడా అవసరమే ఫ్రెండ్స్. అయితే చూడండి, మనం ఒక విషయం అనుకున్నాం, సైన్అప్ చేసిన వెంటనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 15 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎంతమందిని మనం సైన్అప్ చేయించినప్పటికీ వాళ్ళపైన కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ విధంగా 3542 అంటే రివార్డ్ పాయింట్స్ అయ్యాయి మిత్రులారా. నేను 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 చూడండి ఫ్రెండ్స్, నేను అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యా. ఎందుకంటే 1770 రూపాయలతోటి మనం జీవితంలో ఏమీ సాధించలేం. అయితే మిత్రులారా, మరి ఈ క్షణం వరకు చూసినట్లయితే నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఆ రోజు 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. నేను వర్క్ స్టార్ట్ చేసిన తాలూకు ఈరోజు ఈ సెకండ్ వరకు నాకు వచ్చినటువంటి ఇన్కమ్ అక్షరాల 4,55,201 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది అంటే, మీరు ఇక్కడ బ్రతకడానికి రోజు 10 గంటలు పని చేస్తా ఉన్నాం. బ్రతుకులో మార్పు కోసం కేవలం 2 గంటలు 2 సార్లు మీటింగ్స్కు రాండి, వినండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పాను 90% వర్క్ జరిగింది. అండర్ ప్రాసెస్లో ఉన్నాం, మనం డెవలపింగ్ యాప్ ఇది. ఏవే ఉన్నాయో ఆ సర్వీసులు మనం వాడుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు వచ్చేటటువంటి పద్ధతి అని చెప్పాం. అదే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్. దీన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం. అంటే ఎవరు మన ద్వారా ఈ యాప్ను యూజ్ చేసుకుంటే వాళ్ళు క్యాష్ బ్యాక్ కోసమే యూజ్ చేసుకుంటారు, కానీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ అని వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి. ఇప్పుడే 9:54 నిమిషాల 27 సెకండ్స్ మీ ఎంబడే ఉన్న ఫ్రెండ్స్. నేను 9:45 నిమిషాల 30 సెకండ్స్ మీ ఎంబడే ఉన్నా. 9:25 నిమిషాల 10 సెకండ్స్, 9:25 నిమిషాల 34 సెకండ్స్, 9:16 నిమిషాలు 26, 9:13 నిమిషాల 56 సెకండ్లు, 9:12 నిమిషాల 31, 9:09 నిమిషాల 3 సెకండ్స్, 9:08 నిమిషాల 44 సెకండ్స్, 9 ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. మరి రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా అంటే ఎప్పుడు ఆగిపోయే పరిస్థితి లేదు. ఈరోజు ఎంత మనము బిజీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏది చేసినా కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తూనే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు, మన కోసం కాదు. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు వచ్చే గొప్ప విధానం. తర్వాత ఇంకో విషయం చెప్పాను మీకు, 52,000 టీం ఉంది సార్ అని చెప్పాను. మరి నిజమో కాదో చూడండి ఫ్రెండ్స్. 52,848 చూడండి ఫ్రెండ్స్. నేను కేవలం 38 మంది ద్వారా సైన్అప్ జరిగింది. అందులో 15 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 23 మంది కావాలి. నో ప్రాబ్లం అవుతారు. అంటే మన డెవలప్మెంట్ ఆపే శక్తి ఎవరికి లేదు. నేను అది పాయింట్ చెప్పదలుచుకున్నాను. మన డెవలప్మెంట్ మనము పని చేయకపోతేనే. మరి ఎందుకు పని చేస్తున్నాం మనం? మన జీవితం కోసం, బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు కోసం. తర్వాత మిత్రులారా, 178 కోట్లు అనేది కూడా ఇక్కడ ఏమీ పెద్ద టఫ్ ఏం లేదు. ఎందుకంటే రెఫర్ అండ్ అర్న్ అనుకున్నాం ఫస్ట్ లెవెల్, మిగతా అన్నీ కూడా హెల్ప్ అండ్ అర్న్.
నేనేం చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు ఈ క్షణాన మీ సీనియర్ కూడా నాకు తెలియకపోవచ్చు, చాలామంది సీనియర్స్ నాకు తెలియదు వాళ్ళు, కానీ ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చారు అంటే చూడండి ఫ్రెండ్స్, హెల్ప్ అండ్ అర్న్. ఎలా నేను జూనియర్కి హెల్ప్ చేయాలనేది మనకు మనం ఆలోచన చేయాలి. సో ఫ్రెండ్స్ 178 సిఆర్లో 5, 25, 125, 625 ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఫ్రంట్ లైన్లో నేను 38 మంది చేశా, ఇక్కడ 5 కంప్లీట్ అయిపోయింది, 25 అంటే 59 కంప్లీట్ అయింది, ఆ తర్వాత 125 అంటే 143 కంప్లీట్ అయింది, 625 అంటే ఆల్రెడీ 281 కంప్లీట్ అయింది. ఇంకా సుమారుగా ఒక 300 మంది ఉంటే 1000 మంది రెడీగా ఉన్నారు ఇక్కడ. అంటే చూడండి ఫ్రెండ్స్, 3 లెవెల్స్ కంప్లీట్ అయింది. నా టార్గెట్ 5 ఇయర్స్ పెట్టుకున్నా, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు, మరి 6 18 నెలలు కావాలి, కాలేదు. ఇంకా నేను వచ్చి 1 ఇయర్ 1 మంత్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కోటీశ్వరుని కాబోతున్నా, మీరు అవుతారు. సో నమ్మితే ఫ్రెండ్స్ సొమ్ము ఉంది, నమ్మకపోతే. సో ప్రతి క్లాస్ మీరు అటెండ్ కావాల్సిందే. మనం ఉద్యోగ వ్యాపారాలు ఎలా మన కోసం రెగ్యులర్గా చేస్తూ ఉన్నామో ఇక్కడ కూడా మనం చేయాల్సిందే. ఇంకోటి 5, 25 అని చెప్పాను మీకు, లీడర్షిప్ రాయల్టీ అని చెప్పాను, ఆ సిగ్నల్ కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. లీడర్షిప్ అని కూడా రాసింది. సిల్వర్ రాయల్టీ అంటే 5 ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు వచ్చినప్పుడు మనకు సిల్వర్ అవుతాం. సో మిత్రులారా 5 సిల్వర్ అయిపోతే మనం గోల్డ్. ఇప్పుడు నేను కూడా ఆ దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు సెషన్లో మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ స్క్రీన్ టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్లో అక్కడ మోర్ అని ఉంటుంది. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఈరోజు సెషన్లో ఏ క్లారిటీ కావాలన్నా తీసుకోండి ఫ్రెండ్స్. నాగరాజు గారు నమస్తే సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏది మాట్లాడాలనుకుంటారో, అడగాలనుకుంటారో అడగచ్చు. నాగరాజు గారు. మరి ఆ సారు ఎవరు పంపించారో తెలియదు పాపము. మీరు చూడండి, పార్టిసిపెంట్స్లో వచ్చి సీనియర్ పేరు కూడా రాయలేదు. ఓహో ఇప్పుడు రాశారు, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చేశాను నాగరాజు గారు, మీ దగ్గర చేయండి. గౌరీ నాయుడు గారు వెళ్ళిపోయారు ఆయన. నాగరాజు గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ ఉంటుంది, చేయండి, టచ్ చేయండి లైట్గా. సో ఫ్రెండ్స్, సార్కి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మరి జ్యోతి గారు ఎవరైతే ఉన్నారో, జ్యోతి బి గారు, ఒకసారి సార్ తోటి మాట్లాడండి. మీరు మీ సీనియర్ తోటి క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ మైక్ ఓపెన్ అవుతే నేను మీతోటి మాట్లాడేవాడిని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రోగ్రాం వచ్చి సక్సెస్ చేసిన మీకు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, అదేవిధంగా మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అప్పన్న గారు, అప్పలరాజు గారు అండర్లో హ్యాండ్ రైజ్ చేశారు, కానీ సార్కు ఫోన్ వచ్చినట్టుంది. మరి నాగరాజు గారు మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడవచ్చు ఇప్పుడు. నాగరాజు గారు సార్ మాట్లాడండి. మరి ఫస్ట్ రేట్ మాటలు తెలియదండి, తర్వాత చూస్తాను సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా సరదా కోసం కాదండి, సమయం వేస్ట్ చేయకండి. మీరు రియల్గా ఏదైనా అవసరం అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఇక్కడ గెలాక్సీ A20s గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. అప్పన్న గారు, అప్పలరాజు గారు అండర్లో నేను అన్మ్యూట్ చేశాను ఫ్రెండ్, మీరు చేయండి.
మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. గెలాక్సీ A20s మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. మీరు మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. మీరు మాట్లాడండి, మాట్లాడితే వినిపిస్తుంది. చూడండి హలో ఫ్రెండ్స్, సార్. మాట్లాడండి. హలో సార్, బాగున్నారా? బాగున్నాను, మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. నా పేరు సామ్యుల్ అండి, నాది జహీరాబాద్. సామ్యుల్ సార్, జహీరాబాద్. మీ సీనియర్ సార్? సూరిబాబు. సూరిబాబు గారు అండర్లో. ఓకే సార్, చెప్పండి. ఎప్పుడు వచ్చారు మీరు మీటింగ్లోకి? యాక్చువల్లీ అయితే ఈ రోజే జాయిన్ అయ్యాను సార్ నేను. వెరీ గుడ్. మీకు చెప్పారు, ఇన్విటేషన్ పంపించారా అండి సూరిబాబు గారు? అంటే నా సీనియర్ సుదర్శన్. సుదర్శన్ గారు మీకు మీటింగ్ ఐడి పంపించారా అండి? అంటే నాది గ్రూప్ లో ఉంది కదా సార్, గ్రూప్ లో చూసి ఈ రోజు జాయిన్ అయ్యాను. ఓకే సరే. ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే మీటింగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక విధానం ఉందన్నమాట. అందుకని మీరు ఆ సిస్టంలో రాలేదు, వాళ్ళు పంపారా లేదా అని అడిగా. ఓకే సామ్యుల్ సార్, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు ప్రజెంటేషన్ లో విన్నారు కదా, ఎప్పుడు వచ్చారు మీరు? నేను జాయిన్ అయ్యా సార్. ఇప్పుడు మీటింగ్ లోకి ఎన్ని గంటలకు వచ్చారు? ఓకే, ఇప్పుడు అంటే ఒక 10 minutes అవుతుంది సార్ అంతే. 10 minutes అయింది. ఎన్ని గంటలకు రామని చెప్పారు మీకు? 8:50 ఎంత ఉంది షార్ప్. నేను టైం 8:55 ఉంది. అయితే 10 minutes వస్తే మీకు ఏం అర్థం కాదు కాబట్టి రేపు మళ్ళీ మీరు 9 o'clock షార్ప్గా రండి. 5 minutes బిఫోర్ రండి. కంప్లీట్ మీరు వినండి, విన్న తర్వాత మీరు అప్పుడు డిసిషన్ తీసుకోండి. ఓకే ఓకే. వెల్కమ్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు అందరికి కూడా నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. హలో సార్. రఫీ సార్ నమస్తే. నెక్స్ట్ మనీ మార్నింగ్ సార్. నెక్స్ట్ మనీ మార్నింగ్. మొన్న నేను బిల్ పే చేశాను సార్, వడాఫోన్ బిల్లు. ఓకే. నాకు రివార్డ్ పాయింట్స్ రాలేదు సార్. అప్పుడప్పుడుగా నేను ఏం చేశానంటే అది స్టేటస్లో వెళ్ళేసి ఇది బుక్ చేశాను సార్. అంటే రాలేదు నాకు అని చెప్పేసి 117.75% డిస్కౌంట్ పాయింట్స్ రాలేదని చెప్పేసి నేను కంప్లైంట్ చేశాను సార్. పొద్దున్నే చూసే తలకే నాకు వచ్చేసింది సార్, దేవుడి దయ వల్ల. దేవుని దయ ఏముండదు, సిస్టమ్ ప్రకారంగా వస్తుంది. దేవుడి దయ ఏముండదు అక్కడ. అసలు నాకు చాలా ఒక నమ్మకం వచ్చింది సార్, ఫెయిత్ వచ్చేసింది సిస్టమ్ మీద. ఓకే, ఫెయిత్ ఉంచుకోవాలి మనం, ఎందుకంటే ఫెయిత్ లేకపోతే జీవితంలో మనం ఏం చేయలేం. ఎస్ సార్, ఎస్ సార్. ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్ సార్. ఓకే, మనకు మన వైఫ్ మీద కూడా నమ్మకం ఉండాలి, ఆమెకు కూడా మన మీద నమ్మకం ఉండాలి. బయట వెళ్ళి మనం ఏం చేస్తున్నామో అనుకున్నాం అనుకోండి, మనం ప్రశాంతంగా ఉండలేము. అట్లనే కంపెనీ మీద కూడా మనకు నమ్మకం ఉన్నప్పుడే కంపెనీలో సక్సెస్ అవుతాం. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ హరీష్ గారు అండ్ ఐఫోన్ గారు అండ్ అపర్ణ గారు. ఓకే ఫ్రెండ్స్. హలో సార్, చెప్పండి. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? అప్పలరాజు గారండి మా సీనియర్. ఓకే. నా పేరు ముద్దాడ అప్పన్న సార్. ఏం పేరండి? ముద్దాడ అప్పన్న. ముద్దాడ అప్పన్న. ఓకే, ఏ ఊరండి? విజయనగరం జిల్లా సార్. విజయనగరం జిల్లా బండపల్లి మండలం, బండపల్లి గ్రామం. ఓకే, చెప్పండి అప్పన్న గారు. అదే సార్, దీని గురించి అప్పలరాజు గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు సార్. అదే దీని గురించి నాకు ఐడియా లేదు. ఒక 15 రోజుల క్రితమే నేను జాయిన్ అయ్యాను. తర్వాత అతను కలిసిన తర్వాత మొత్తం ఈ చేయవలసినవన్నీ చేస్తాను. కరెక్ట్. రెగ్యులర్ గా మీరు క్లాసుకు రండి, క్లాస్ లో మొత్తం ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను క్లాసుల దగ్గర వింటున్నాను సార్, టైమింగ్ ప్రకారంగా. 9 o'clock రండి, ప్రెజెంటేషన్ ఉంటుంది. ఉదయం 7 o'clock ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ గా తీసుకొని పనిచేయండి. ఈ రోజు ఇన్న దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ కావాలా? మీకు ఎక్కడైనా క్లారిటీ మాక్సిమం మొట్టమొదటి నుంచి వింటున్నాను సార్, పర్లేదు. మాక్సిమం అర్థమైంది, నేను కూడా రాసుకుంటాను నోట్స్. ఓకే. ఈ రోజు ఇప్పుడు నాతోటి ఏదైనా తెలుసుకునేది ఉందా సార్ అప్పన్న గారు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, బాగానే ఇచ్చారు క్లాసు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అర్థమైంది. ప్లస్ నేను కూడా నోట్స్ రాసుకుంటాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. రాసుకోండి సార్, రాసుకోండి. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి రిఫర్ చేసుకుంటాను. చేసుకోండి, అర్థం కాని ఉంటే అడగండి, ప్రాబ్లం. అడుగుతాను. మా సీనియర్ కూడా నేను ఓకే సార్. నేను సీనియర్ల పేర్లు అందరు కూడా రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు సీనియర్ను కూడా ఫాలో కాండి మీరు. సార్ బై పర్సనల్ బై ఫోన్ కలుస్తుంటాను సార్. రైట్, తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే, గుడ్ నైట్. గుడ్ నైట్. నెక్స్ట్ ఐఫోన్ గారు, మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. ఐఫోన్ గారు. హలో సార్, మీ పేరు సార్? నా పేరు వేముల వెంకటేశ్వర అండి. వెంకటేశ్వర్. మీ సీనియర్ పేరండి? ప్రతాప్ రాజు. ఏ ఊరండి? మాది మాచర్ల. ప్రతాప్ రాజు హైదరాబాద్ లో ఉంటాడు, ఎల్బీ నగర్ లో. మొన్న మిమ్మల్ని కలిసి రీసెంట్ గా ఈ జ్యోతి గారు, ప్రతాప్ రాజు వాళ్ళు 4-5 వచ్చారు మీ దగ్గర టీం. నా దగ్గర వైఫ్ నా దగ్గరికి ఎవరు రాలేదండి. మీ టీమ్ లోనే మిమ్మల్ని నా దగ్గరికి ఎవరు రాలే. మీరు ప్రతాప్ రాజు అని ఇప్పుడు కర్నూలులో ఏసీటీ వచ్చేసి రిటైర్ అయ్యారు. ఓకే ఓకే ఓకే. హలో, ఓకే ఓకే, చెప్పండి. ప్రతాప్ మిసెస్ జ్యోతి. జ్యోతి గారు, ఓకే ఓకే, చెప్పండి. ఈ రోజు సెషన్ మీరు విన్నారా అండి రాజు గారు? విన్నా అండి. ఓకే, ఏమైనా క్లారిటీ కావాలా? అదే ఇప్పుడు మామూలుగా మధ్యాహ్నం 5 కాడ నుంచి ఆయన చెప్పాడు. ఒక యూట్యూబ్ లో చూసారు. తర్వాత ఇట్లా క్లాస్ అంటే 8:55 అంటే అప్పటి నుంచి జూమ్ దీన్ని డౌన్లోడ్ చేసి విన్నామండి. మామూలుగా 8:55కి వచ్చారా సార్? మీరు మీటింగ్ లో ఉన్నారా అండి? 8:55కి ఇది డౌన్లోడ్ చేసి 9:09 స్టార్ట్ అయిందండి. ఓకే, రైట్ రైట్, ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. మీరు అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఈ రోజు ఇన్న దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ కావాలనా సార్? అన్ని మనకు ప్లస్లు అన్ని బాగానే చెప్పారు సార్. దీంట్లో ఏమన్నా మనకు తెలియని మైనస్లు అంటే మీరు మాకంటే ఎక్కువ 2019 నుంచి 3-10-19 అంటే సంవత్సరం 2 నెలల 4 రోజుల నుంచి ఉన్నారు కదా దీంట్లో మీరు లైన్ లో. హలో, అవునండి, ఆచార్య గారు. అవునండి, అవును సార్. ఇప్పుడు ఎక్కువ అన్ని ప్లస్ పాయింట్లు కనపడుతున్నాయి. జనం వచ్చే కొంది అమౌంట్ బాగానే ఉంది. అంతా షేరింగ్ ఇది వరకు వచ్చిన ఈ నెట్వర్క్ మార్కెట్ కంటే సిస్టమ్ అంతా బాగానే ఉంది. మనకు తెలియని మైనస్ ఏమైనా ఉన్నట్టు దీంట్లో ఏమన్నా? మైనస్ అంటే మనం పని చేయకపోవడమే మైనస్ అండి. మనం పని చేయకపోవడం మైనస్ అంటారా? మీరు ఏం చేశారు చెప్పండి నాకు ఇక్కడ. ఇందులో మీరు ఏం చేశారు? నేను నెట్వర్క్ లోనా మామూలుగా కేసీపీలో ఎంప్లాయ్. లేదండి, నెక్స్ట్ మనీలో మీరు ఏం చేశారు? సైన్ అప్ చేశారా? ప్రైమ్ మెంబర్ అయ్యారా? ఏం చేశారు మీరు నెక్స్ట్ మనీలో? ఇంకా ఏం చేయలేదండి. ఈ పూటకి ప్రతాప్ రాజు దాంట్లో మొత్తం పంపించాడు, లింక్ పంపిస్తానికి అది ఓపెన్ కావట్లేదు. రైట్, అయితే మీరు సార్ని అడగండి. సార్ని అడిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సార్ ఏదైతే చెప్పిండో దాని ప్రకారంగా నేను మీకు ఈరోజు ప్రెజెంటేషన్ లో కూడా చెప్పాను. సైన్ అప్ చేసుకున్నప్పుడు మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయండి అని చెప్పాను. ఫస్ట్ మీరు సైన్ అప్ చేసుకోండి. 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయా రాలేదా చూసుకోండి. అవన్నీ మీరు వినండి, సిలబస్ మొత్తం వినండి. ఈ రోజు మొత్తం ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈ 1 అవర్ మళ్ళీ నేను చెప్పలేను, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు మొత్తం వినండి. ఏదైతే మీకు సార్ చెప్పారో, మీకు ఏదైతే ఫీల్ అయ్యారో, మీరు ఫీల్ అయ్యిందే మీరు చెప్పండి. అంతే, ఎవరో చెప్పారు కాదు, ప్రతాప్ సార్ చెప్పింది కాదు. మీరు చెయ్యండి. మీరు ఫస్ట్ సార్ను తీసుకొని మీరు యాప్ ఓపెన్ చేసుకొని చేసిన తర్వాత మీకు ఏదైతే జరిగిందో దాన్ని మాత్రమే తర్వాత బయట చెప్పండి. అప్పటి వరకు నేను చెప్పినానో, ప్రతాప్ సార్ చెప్పిండానో, ఇంకోళ్ళు చెప్పిండానో కాదు. మీరు ప్రాక్టికల్ గా వాడండి, దాన్ని యూజర్ గా వాడిన తర్వాత ఓకే అండి. రెగ్యులర్ గా రండి. క్లాసెస్ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఏది ఉన్నా 1770 రూపాయలతోటి మీరు తెచ్చే కంటే ముందు నేర్చుకోండి సార్. అందరూ అదే కదా, ఉరికి నేను పని చేస్తా అంటారు. ఏం పని చేస్తారు? మొదలు మనకి అర్థం కానప్పుడు. అందుకని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, అర్థం చేయించండి. అది ఓకే సార్, అది పద్ధతి. అంతే తప్ప మీరు డాక్టర్ అయితే అని క్లినిక్ ఓపెన్ చేసుకుంటే వాడు గాచారం చాలక మీ దగ్గరకు వచ్చి సచ్చటందుకు కాదు కదా. ఫస్ట్ మీరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి మీరు డాక్టర్ చదువుకున్నాక క్లినిక్ ఓపెన్ చేయాలి.
నెట్వర్క్ అంటే ఏం చేస్తారు? నెట్వర్క్ అంటే దూరడమే అంతే. ఎందుకు దూరుతుందో తెలియదు, ఎందుకు చేస్తుండ్రో తెలియదు, రాత్రి కోటీశ్వర్లు కావాలనుకుంటారు. ఎట్లా అవుతుందండి? పని నేర్చుకోవాలి మొదలు. పని కష్టపడడం కాదు, ఇష్టపడాలి. కష్టపడేటోడు లేబరు, కష్టపడ్డోడు డెవలప్ కాడు. కష్టం అంటే పని, పనితోటి పద్ధతి ఉండాలి. పద్ధతి పని రెండు ఉంటేనే విజయం ఉంటుంది. విన్నారా సార్? అందుకని మీరు నేర్చుకోండి, నేర్పండి. నాకు 2 గంటలే టైం ఇవ్వండి, రోజుకు 2 గంటలే టైం ఇవ్వండి. మీరు మీటింగ్ కు రావడమే మీరు ఇచ్చే టైం అండి, ఇంకేం లేదు. ఫినిష్. ఇక్కడ ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్, చక్కటి విశ్లేషణ. మీకు మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగా మేము తెలుగులో చెప్పడం, అందులో ఇప్పుడున్న పొజిషన్ లో చాలా చక్కగా మీరు ఇచ్చారు. నేను మీ ఎంబడి ఉన్నా, మీ ఎంబడి నాకంటే గొప్పగా చేస్తానండి. నా బాధ్యత అది. మీరు రాండి, మీరు ప్రోగ్రామ్ కు రాండి. వేరే వాళ్ళకు కూడా ఓపెన్ గా చెప్పండి, సైన్ అప్ చేసుకోమనండి, మీటింగ్ కు రామనండి. ఎవరిని ఇబ్బంది పెట్టండి, ఎవరిని మీరు ఏ గ్యారెంటీ లేదు ఇక్కడ, ఏది లేదు సార్. వచ్చి మీరు ఓకే అనుకుంటే చేయండి, లేకపోతే లేదు. ఇంత ఓకే అనుకున్నాకనే మీటింగ్ వచ్చింది. మీరు కాదు సార్, మీరు కాదండి. మీరు జనాలను ఎక్కడ కూడా వాళ్లకు సబ్జెక్ట్ అర్థం చేసుకోమనండి ఫస్ట్. చాలా మంది ఎక్కడ పొరపాటు చేస్తారు అంటే సబ్జెక్టు తెలుసుకోరు సార్, అది ప్రాబ్లం. అది ప్రాబ్లం. నేను చెప్పే పాయింట్ వాళ్ళకి మీరు ఎక్కడ కూడా సార్ 1770 రూపాయల సబ్జెక్ట్ కాదు ఇక్కడ. కానీ అతనికి కావలసిన ఇన్కమ్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ అన్బిలీవబుల్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, నమ్మశక్యంగాని ఇన్కమ్ ఉంది ఇక్కడ. కానీ అది ఎందుకు సాధ్యం కాదంటే జనాలు అడిగిన క్వశ్చన్ కు మన దగ్గర ఆన్సర్ చెప్పే శక్తి వీళ్ళ లోపల రాదు. అది ఎప్పుడు వస్తుందంటే ఉదయం రాత్రి కంటిన్యూగా మీటింగ్స్ వచ్చిన వాళ్ళకే వస్తుంది. అది నేను చెప్పే పాయింట్. అంటే మీకు అన్ని అర్థమైనట్టే అనిపిస్తుంది, జనాలు అడిగినప్పుడు మళ్ళీ మనం చెప్పలేకపోతాం. అందుకే మీరేం చేస్తారంటే వాళ్ళని అటెండ్ కామనండి. అటెండ్ అయిన తర్వాత వాళ్ళకు నచ్చినట్లయితే అప్పుడు ప్రైమ్ మెంబర్ కామనండి. అప్పుడు ఏమైతుందంటే మీకు చెడ్డ పేరు రాదు. నా ఉద్దేశం అది. మీకు అర్థమైంది, మీరు 1770 కట్టిరు, మీ గురించి మాట్లాడతలేను, నేను జనాల కోసం మాట్లాడతాను. అందరూ ఇప్పుడు మొత్తం క్లాసు వినే వాళ్ళందరికీ నేను అడిగే పాయింట్ అందరికి ఉపయోగపడే. లేకపోతే ఏమవుతుందంటే ఈయనకు సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ లేకపోతే ఎదుటి వ్యక్తి ఏది చెప్తే అది నమ్ముతాడు అన్నమాట. అందుకని అతనికి ఫస్ట్ తెలవాలి. మీరు చెప్పింది నమ్ముతాడు, ఎదుటి వ్యక్తి చెప్పింది నమ్ముతాడు. అట్లా కాదు. నమ్మకం వేరు, సిస్టమ్ గురించి తెలుసుకోవడం వేరు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రాపర్ ఎక్కడ సార్? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటే జనరల్ ఎక్కువ మంది అటు ఇటు వస్తారు కదా. నేను భారతదేశం అంతా తిరిగినా సార్. నేను ప్రాపర్ నాది హైదరాబాద్. లాస్ట్ కనీసం 4-5 జనరేషన్స్ నుంచి నాది హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. నెక్స్ట్ నరేష్ కుమార్ గారు మాట్లాడండి. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ మాట్లాడండి సార్. సార్ ఏంటంటే ఇక్కడ నేను జాయిన్ అయ్యాను సార్, అంటే 4 నెలలు అవుతుంది సార్. వెరీ గుడ్. నేను సైన్ అప్ చేయించాను సార్, ఒక 25 నెంబర్స్. వెరీ గుడ్. అందులోని 2 నెంబర్స్ మీటింగ్ కి అటెండ్ అయ్యారు సార్. అంటే అందరినీ మీటింగ్ రమ్మంటున్నాను సార్, కానీ 2 నెంబర్స్ 2 రోజులు మీటింగ్ వచ్చారు సార్, కంటిన్యూ కూడా అవుతున్నారు. కానీ వాళ్ళు తెలుసుకున్నారు సార్, తెలుసుకొని సైన్ అప్ చేస్తున్నారు సార్. సైన్ అప్ చేసి ఏంటంటే ఆ 25 మందిలో రమ్మన్నప్పుడు, మీటింగ్ రమ్మన్నప్పుడు ఎవరు రాలేదు సార్. వచ్చుంటే వాళ్ళకి అర్థం అవును సార్. రాకుండా ఎంత ఇచ్చేసినా వాళ్ళకి అనిపిస్తేనే వచ్చి తెలుసుకుంటేనే సార్ ఏదైనా తెలుస్తుంది సార్. ఇంట్లోనే మీరు వస్తున్నారా రెగ్యులర్ గా? నేను వస్తున్నాను సార్. రోజు వస్తుండ్రా మీరు? వస్తున్నాను సార్. గుర్తొచ్చినప్పుడు వస్తుండ్రా? లేదు సార్, వస్తున్నాను సార్. నిజం చెప్పండి. వస్తున్నాను సార్. లేదు సార్, నాకు ఈ పేరు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంతే, రెగ్యులర్ వచ్చే పేరు కాదు ఇది. లేదు సార్, వస్తున్నానండి డైలీ. ఓకే. మీ సీనియర్ ఎవరు? శ్రీనివాస్ బాబు గారు సార్. ఆయన పైన రాజబాబు గారు సార్. ఓకే. రాజబాబు గారికి మీరు రిపోర్ట్ పంపిస్తుండ్రా? ప్రతిరోజు అటెండెన్స్ మీటింగ్ వచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తుండ్రా? పంపిస్తున్నాను సార్. అట్లనే మీ కింద 25 మంది కూడా పంపిస్తుండ్రా? పంపిస్తున్నాను సార్. వెరీ గుడ్. ఈ రోజు పడుతున్నాను సార్. ఇంకా మీరు ఎక్స్ట్రా చేస్తుండ్రు, కానీ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీ డెవలప్మెంట్ ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు, మీకు తప్ప సార్. అయితే మీరు ఏదైతే ప్రాబ్లం చెప్తున్నారో ఆ ప్రాబ్లం నాకు కూడా ఉన్నది.
అవును సార్, అవును సార్, మీకే కాదు, నేను అవును చెప్పిన సార్, వాళ్ళు, నేను జాయిన్ చేసిన వాళ్ళు కూడా రానోళ్ళు ఉండరు. కానీ అవును సార్, నేను సార్, మాత్రం ఈరోజు ఇన్కమ్ తీసుకుంటున్నా. సార్, సార్, నేను రేపు 178 కోట్లు తీసుకుంటా. వాళ్ళు ఏడున్నారో వాళ్ళు ఆడనే ఉంటారు. అయితే అవును సార్, వాళ్ళ గురించి మీరు బాధపడొద్దు. కానీ అవును మీరు సార్. బాధ్యత తీసుకొని మీరు రెగ్యులర్ గా రాండి. రాజబాబు సార్ తోటి మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? శ్రీనివాస్ మీరు బాబు గారు చాలా సపోర్ట్ చేస్తారు సార్ నాకు. చేస్తారు, అందరు చేస్తారు. మంచి టీం మీ టీము, నో ప్రాబ్లం. అవును సార్. అలాగే సార్. మీరు మాత్రం వాళ్ళ కోసం బాధపడకండి. ఓకే సార్, ఓకే సార్, ఎవరి కోసం మనం బాధపడొద్దండి. అలాగే సార్. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు రానంత మాత్రాన తప్పని అనుకోకండి. వాళ్ళ పరిస్థితులు అనుకూలించినాక వాళ్ళు వస్తారు. ఓకే సార్, ఓకే సార్. వెల్కమ్. వెల్కమ్. నెక్స్ట్ రమేష్ గారు, రాఘవేంద్ర గారు. రమేష్ గారు, రాఘవేంద్ర గారు, నేను అన్మ్యూట్ చేశాను ఫ్రెండ్స్, మీ దగ్గరే చెయ్యండి. మైక్ ఓపెన్ అయింది రమేష్ గారు, మళ్ళీ మీరు కట్ చేశారు. రమేష్ గారు, మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. హలో సార్, నేను ఇవాళనే మీటింగ్ కు విన్నాను. ఏం ప్రాబ్లం. మీ సీనియర్ ఎవరు? మా సీనియర్ వచ్చేసి హరీష్. ఓకే, హరీష్ బై అని పెట్టాలి అక్కడ, మీరు డాట్ పెట్టారు కాబట్టి హరీష్ రమేష్ అనుకున్నా. ఏ ఊరండి మీది? మాది వచ్చేసి వరంగల్ అండి, ప్రాపర్ వరంగల్కి బచ్చంపేట. నో ప్రాబ్లం. రమేష్ గారు, ఈ రోజు సెషన్ మీద మీకు ఏమైనా క్లారిటీ కావాలా? క్లారిటీ అంటే ఇప్పుడు పాన్ కార్డ్ అంటున్నారు కదా, మీకు పాన్ కార్డ్ కంపల్సరీ అంటున్నారు కదా. అవును, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు పాన్ కార్డ్ అవసరము. సైన్ అప్ కి ఏం అక్కర్లేదు, సైన్ అప్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డు కనుక మొబైల్ లింక్ ఉంటే మన దగ్గర 10 నిమిషాలలో పాన్ కార్డు కూడా వస్తుంది. అదే సార్, అదే చిన్న డౌట్ అంతే సార్. ప్రైమ్ మెంబర్ అయ్యేటప్పుడు మాత్రం పాన్ కార్డ్ అవసరము. ఇప్పుడు సైన్ అప్ కోసం ఏం ప్రాబ్లం లేదు. అదే సార్. మీకు ఆధార్ కార్డు కనుక మొబైల్ లింక్ ఉంటే మీరు 10 నిమిషాల్లో మన దాంట్లోనే తీసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. సరే సార్, ఓకే. లేదనుకుంటే మీ సేవలో ఈ సేవలో తీసుకొని మీరు ఇక్కడ తీసుకుంటాను, మీ దగ్గర నుంచి తీసుకుంటాను. తీసుకోవచ్చు. మీ దాంట్లో ఉంటది. మీ సీనియర్ని అడగండి, అతను గైడ్ చేస్తాడు. ఓకేనా? ప్రతిరోజు మీటింగ్ కు మాత్రం కంపల్సరీ రండి. ఎడ్యుకేషన్ ఫస్ట్ తీసుకోండి. అర్నింగ్స్ అదంతలు అదే అర్నింగ్స్ అయిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ లేకపోతే అర్నింగ్ కాదు మనకు. సరే సార్, ఓకే. వెల్కమ్. రాండి రమేష్ సార్. ఓకే సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. నెక్స్ట్ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్లుంది. ఓకే, మీ సీనియర్ తోటి మాట్లాడండి సార్, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మార్నింగ్ మనము 7 o'clock ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం. మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.